వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ భారత్. దయచేసి పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి లైవ్లో ఉన్నప్పుడు. అదేవిధంగా షేర్ చేస్తే మీకు సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేస్తే మరింత మందికి పొలిటికల్ వాయిస్ వెళ్తుంది. వార్తలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు, వార్తలు అనుకున్నటువంటి వాస్తవాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైన వార్తలు: అదానీ అంబానీ నుంచి ఎంత ముట్టింది, 5 ఏళ్లుగా విమర్శలు ఇప్పుడు మౌనమేలా, టెంపుల్లో ఎంత నల్లధనం అందింది, కాంగ్రెస్పై ప్రధాని మోదీ ప్రశ్నల వర్షం. ఉల్టా మోదీ అంటే అంబానీ అదానీ, అంబానీ అదే అని అంబానీ అదని అంటారు కదా. అయితే మోడీ అంటే అంబానీ అదానీలకు మాత్రమే దోచిపెట్టాడంటారు. కాంగ్రెస్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులంతా కూడా అంబానీతోటి పోయి కలిసి కూర్చున్నారు, అదానీతోటి పోయి కలిసి కూర్చున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దావోస్కి వెళ్ళినప్పుడు అక్కడ పోయి కలిసింది ఎవరిని? మళ్ళీ అదానీని కలిసే మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలన్నారు. మమతా బెనర్జీ అదానీని కలిసింది. రాజస్థాన్లో అశోక్ గెహ్లోట్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదానీని కలిసింది. అన్ని రాష్ట్రాల వాళ్ళు అదానీని కలుస్తారు. మళ్ళీ అదానీకి మాకు సంబంధం లేదు, బీజేపీకి సంబంధం అంటారు. దాంతో ఉల్టా అయిపోయింది. అదానీ అంబానీల నుంచి ఎంత ముట్టింది? 3 దశల్లో ఎన్నికల్లో బీజేపీ దావా, గెలిచే సీట్ల కోసం కాంగ్రెస్ భూతద్దంతో వెతుక్కుంటోంది. ఇక మైక్రోస్కోప్ అవసరం. అయోధ్య రామ మందిరానికి తాళం వేయాలని కాంగ్రెస్ యోచన. కాంగ్రెస్ బీఆర్ఎస్లది అవినీతి బంధం. హైదరాబాద్ను మజ్లిస్కు లీజుకిచ్చారు.